దేవుని దేవదాసయ్యాన్ని బయటపరిచిన ఇమానుయేలుమైన ప్రార్థనా మందిరములో ఏకీవించిన మనందరికీ తెలుగు దేవునికి పైన ఆశీర్వాదం మెండుగా దేవుడు ఆమెను అనుగ్రహించబడగాక. నేటి పరిశుద్ధ గ్రంథముల నుంచి వాక్యమును ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుంచి కీర్తనాకారుడైన దావీదు గారు రాసిన కీర్తన 61వ కీర్తన మొదటి నుంచి 4 వచనాల వరకు మనం ధ్యానించుకున్నాం. పరిశుద్ధ గ్రంథముల నుంచి దేవా నా మొరణ ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగాంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, చంద్రుడి ఎదుట బలమైన కోటగా ఉంటివి. యుగ యుగములు నేను నీ గుడారంలో నివసించుదును, నీ రెక్కల చాటున తాగుదును. చదవబడిన వాక్యములను చూసిన వారినైతే కీర్తనాకారుడైన దావీదు గారు 61వ కీర్తనలో వ్రాయబడిన మాటలో ఒకసారి మనం ధ్యానించిన వారికి 5 కీర్తనలకు ముందు పై వచనము లేదా చిన్న లెటర్స్లో రాయబడిన మాటలు ఒకసారి మనం చూసిన వారికి ప్రధాన గాయకుడికి తంతు వాయిద్యములతో పాడదగినది దావీదు కీర్తనగా మనం చూడగలుగుతాం. ఇక్కడ ప్రధాన గాయకుడికి తంతు వాయిద్యాలతో పాడిన కీర్తనగా మనము ప్రస్తావించబడిన మాటలు కనబడుతుంది. ఇక దావీదు కీర్తనలు దావీదు చేస్తున్న మరణం కనబడుతున్నది. ఇక కీర్తన వేదనతో ప్రారంభించినాడు. దేవా నా మొరణ ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. ఏమిటి తనకు మరేమైనది? తన ప్రార్థనకు చెవియొగ్గు అని దేవుని ప్రతిలాడుకొనుచు 2వ వచనం చివరి భాగంలో మనం చూస్తున్న వారినైతే నేను ఎక్కలేనంత ఎత్తున అది కొండపైకి నన్ను ఎక్కించు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అని దేవుని మీద ఆధారపడుతున్న విధానం కనబడుతుంది. నేటి ధ్యానాంశం ఎత్తైన కొండ. మనం ఎవరి మీద ఆధారపడాలంటే దేవుని మీద మనం ఆధారపడవలసిన వారమే. మన జీవిత కాలంలో మనం చేస్తున్న పనుల విషయంలో కానీ ప్రతి పనులో కానీ మొట్టమొదటిగా
దేవుని మీద ఆధారపడి మనం ముందుకు వెళితే మన జీవితంలో విజయాన్ని అనుగ్రహించగలిగే దేవుడై ఉన్నాడు. నువ్వు చేస్తున్న ఏదైనా కానీ, నువ్వు చేస్తున్న వ్యవసాయం కావచ్చు, నువ్వు చేస్తున్న వ్యాపారం కావచ్చు, నువ్వు చేస్తున్న ఉద్యోగం కావచ్చు, లేదా విద్యార్థులు చదువుకోవడవచ్చు, నీ జీవితంలో ఒక ఉన్నతమైన ఒక ఘనమైన స్థితికి నువ్వు పెంచబడాలంటే నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మనకి స్థితిని మార్చగలిగే దేవుడిగా కనబడి దేవుడి శబ్దాలు దావీదు కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు, అయ్యా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించమని అతను ఆధారపడుతూ మొట్టమొదట ప్రారంభంలో దేవుని సన్నిధానంలో మొదలుపెడుతున్నాడు. వేదనతో ప్రారంభించబడిన ఇక కీర్తనగా మనం చూడగలుగుతున్నాము. నేటి మన జీవితాల్లో కూడా దేవుని సన్నిధానంలో ఏ విధంగా కనబడతారంటే కొంతమంది వేదనతో దేవుని సన్నిధానంలో వచ్చిన వారుగా కనబడతారు. వారు కలిగిన అనారోగ్యాన్ని బట్టి, వారు కలిగిన కష్టాలను బట్టి, వారు కలిగిన వేదన బట్టి, ఆపదలను బట్టి దేవుని సన్నిధానంలో వచ్చి వారు పెట్టిన తర్వాత మన జీవితాన్ని అటువంటి వేదనలో ఉంచడం, అటువంటి కష్టమైన సమయంలో దేవుడు మనం ఉంచగలిగే దేవుడు కాదు. కానీ నువ్వు ఎప్పుడైతే కష్టంతో దేవుడి సన్నిధానంలో కనబడతావో ఈ కష్టాన్ని తీసివేసగలిగే దేవుడిగా కనబడతాడు. ఇక్కడ మనం చూస్తుంది వేదనతో దావీదు గారు ప్రార్థించినాడు. నువ్వు సంతోషముతో తన గ్రంథాన్ని ముగించిన వాడుగా తన జీవితాన్ని సంతోషంతో ముగించినాడు. నేడు మన జీవితాలు కూడా ఒక సమయంలో అటువంటి ఆపదల స్థితిలో లేదా భయంకరమైన స్థితిలో అటువంటి అప్పుల బాధలతో కానీ లేదా కుటుంబ సమస్యలతో కానీ నీకు కలిగిన చెప్పరాని బాధలతో దేవుడి సంఘాలకు వచ్చిన వారు నేటి మన జీవితాన్ని అటువంటి స్థితి నుంచి దేవుడు లేవలెత్తగలిగే దేవుడై ఉన్నాడు. చక్కగా నిలబెట్టగలిగే దేవుడిగా కనబడుతున్నాడు. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో మనం చూసిన వారిని అనేకమైన భక్తులైన వారు కనబడతారు. ఉదాహరణకి నా విషయంలో మనం చూస్తున్నది వేదనతో వచ్చిన వేదనతో అవమానంతో దేవుని సన్నిధానంలో కనబడినది. తన కలిగిన వేదన బట్టి ఇతరమైన వారు తన గురించి మాట్లాడుతున్న మాటను బట్టి వేదనతో దేవుని సన్నిధానంలో కనబడింది. దుఃఖిస్తూ దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తున్న సమయంలో ఒకనొక సమయంలో ప్రవక్త కూడా అమ్మాని ఎందుకు మధురాధమైనది దేవుని సన్నిధానంలో కనబడుతున్నామని చెప్పినప్పుడు తనకు దుఃఖం మొత్తం కూడా దేవుని సన్నిధానంలో వెలవించుకుంటూ అయ్యా ఇవి నేను మధురాలే ఉండలేదు, కానీ నా యొక్క దుఃఖంతో దేవుని సన్నిధానంలో నా కలిగిన బాధ దేవుని సన్నిధానంలో దేవునితో చెప్పుకుంటున్నాను సమాధానం చెందినాను కూడా చూడాలి. వేదనతో వచ్చింది, దేని కొరకు ప్రయాసపడి వచ్చిందో ఆ బహుమానం సంపాదించుకున్నది. గొప్ప ప్రవక్తల సమీరును సంపాదించుకుని సమీరును పాలించిన తర్వాత దేవుని సన్నిధానంలో దేవుని తనలో ఉన్న స్థితిని మార్చుకున్నది, లేదా తనలో రాయబడిన అవమానం తీసివేయబడిన స్థితి కనబడుతుంది. నేటి మన జీవితంలో కూడా ఎటువంటి అవమానంతో ఉన్నామో, ఎటువంటి బాధలతో కష్టాలతో ఉన్నామో దేవుడు మనకి అవమానం కూడా స్థితిని కూడా తీసివేయగలిగే దేవుడిగా కనబడుతున్నాడండి. ఇక దావీదు గారు కూడా చూసినది వేదనతో ప్రారంభించాడు. తన యొక్క సొంత కుమారుడి అభిషేకాన్ని తన యొక్క తండ్రి మీద తిరుగుబాటు చేస్తున్న సందర్భంలో రాజ్యం కొరకు, రాజ్య పరిపాలన కొరకు తండ్రి రాజ్యం లాభపడడానికి వ్యతిరేకంగా పోరాడుతున్న సందర్భంలో చరిత్రకారులు లేని వారు లేదా బైబిల్ పండితులైన వారు తెలియజేసిన మాట ఇక 61వ కీర్తన అభిషేకము తరుగుతున్న సందర్భంలో వేదనతో రాసిన కీర్తనని ప్రస్తావించబడిన విధానం కనబడుతుంది. దావీదు గారి జీవితంలో 2 పర్యాయములు వేదన కనబడుతున్నాయి. మొట్టమొదటిసారి సౌలు తరుగుతున్న సందర్భంలో వేదనతో రాసిన కీర్తన కనబడుతుంది. రెండవసారి
తన యొక్క సొంత కుమారుడైన అభిషేకమే ఇదిగో తన తండ్రిని తరుగుతున్న సందర్భంలో కూడా రాసిన కీర్తనగా మనం చూడగలుగుతాం. లేదున్నా మనకి వేదన ఇక్కడ దావీదు గారికి వేదన గురించి వ్రాయబడిన ప్రస్తావన కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నది ఇక్కడ దావీదు గారు అంటున్నాడు రెండవ వచనం చివరి భాగంలో, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించును ప్రభువా. అయ్యా నాకు ఎవరు దిక్కులేరు, నాకు సొంత వారి నన్ను ఇదిగో ఎదుర్కోవడానికి వస్తున్నారు, నన్ను చంపడానికి వస్తున్నారు. అయ్యా వారు ఎవరు కాదు, నీ మీదే నేను ఆధారపడుతున్నాను. అయ్యా నేను నీకు సమర్పించుకొచ్చున్నాను దేవా, నన్ను ఘనమైన స్థితిలో నిలబెట్టము అని వేడుకొచ్చిన విధానము ఇక్కడ రాయబడిన మనం చూస్తున్నాం. మనం కూడా దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు మనకి స్థితిని ఘనమైన స్థితిగా నిలబెట్టగలిగే దేవుడే. నువ్వు దీని చేత పీడించబడుతున్నావు, ఇటువంటి దురాత్మ చేత ఇంకో దురాత్మక సైతాన్ చేత పీడించబడుతున్నావు, దేవాలు సరిదానికి వచ్చినావు. అయ్యా నాలో ఉన్న దురాత్మ తీసి, నాలో ఉన్న దురాత్మ నాలో నుంచి విడిపించుకోదేవని దేవుడి సన్నిధానంలో ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ఆలోచించగలిగే దేవుడైనాడు. నా నామమున మీరు నన్ను ఏమని కానీ నేను వారికి చేతులని వాగ్దానం చేసిన దేవుడు. మీరు దేవుడి సన్నిధానంలో వచ్చి ఏమి అడుగుతున్నాం? దేవుడి సన్నిధానమే అడుగుతున్నాం. దావీదు గారి జీవితంలో వేదన కనబడుతుంది, కానీ తన జీవితంలో తృప్తి లేని వాడు, తన జీవితంలో తృప్తి కలిగిన వాడుగా కనబడుతుంది. అందరి వాటిని గురించి ఆశపడేవాడు కాదు, గొప్ప వాటిని గురించి ఆశపడేవాడు కాదండి. తన కలిగిన దానిలోనే తృప్తి చెందిన వాడుగా. అది కీర్తన గ్రంథము 131 కీర్తన గ్రంథము 131 కీర్తన మొదటి వచనం చివరి భాగంలో ఒకసారి మనం ధ్యానించిన వాడు. నాకు అందరి వాటిని యందు గొప్ప వాటి యందు నేను అభ్యాసము చేసుకునలేదు అని రాయబడిన మాట కనబడుతుంది. ఇక దావీదు గారు అయితే మనం చూస్తున్న వారంటే, నాకు అందరి వాటి యందును గొప్ప వాటి యందు నేను అభ్యాసము చేసుకునట్లేదు. నాకు అందరి దాని గురించి నాకు అవసరం లేదయ్యా, నాకు దొరకని ఘనత నాకు అవసరం లేదు, దాని గురించి నేను ఆలోచనే చేయను. నాకు కలిగిన దానిలో నేను సంతృప్తి చెందుతానని దావీదు గారి యొక్క జీవితాన్ని మనం చూడగలరు. ఒక సందర్భంలో గొలియాతును సంహరించవలసిన పరిస్థితుల్లో కూడా మనం చూస్తున్న వారైతే దావీదు గారు వచ్చినది. దావీదు గారు గొలియాతును సంహరించవలసిన పరిస్థితుల్లో వచ్చినప్పుడు ఆ యొక్క దేశ ప్రజలు వారు రాసు, అయ్యా నువ్వు దానికి వెళుతున్నావు, అయ్యో గొలియాతు మీద నువ్వు యుద్ధాన్ని చేయడానికి వెళుతున్నావు. నువ్వు చేస్తున్న సమయంలో నువ్వు యుద్ధ పరికరాలకు ఎంతో అవసరం, యుద్ధానికి అవసరమైన వస్త్రాలకు ఎంతో అవసరము. నువ్వు ధరించడం అంటే దావీదు గారు ఏమన్నాడు తెలుసా? నాకు ఏమీ అవసరం లేదు, అది నాకు వాడుకలో లేదు, నాకు అలవాటు లేదు, అది నాకు అనవసరము, నాకు అవసరం లేదయ్యా అని చెప్పేసి మాట్లాడిన విధానం కాబట్టి నేను యుద్ధానికే వెళుతున్నాను. యుద్ధ పరికరాలు నాకు వాడలేదు, నేను ఎప్పుడు కూడా యుద్ధ పరికరాలు ఎప్పుడు కూడా వాడలేదు, ఇంకా యుద్ధ వస్త్రాలు నేను ఎప్పుడు ధరించగలదని మాట్లాడిన విధానం కాబట్టి తనకు కలిగిన పరిస్థితి దానిలో తృప్తి చెంది దాని ద్వారా గొలియాతును సంహరించబడిన విధానం కనబడుతుంది. గొర్రె కాచుకునే దావీదు ఇదిగో అడవి మృగాలు వస్తున్న సందర్భంలో ఏ విధంగా చేయించినాడు, అదే నాకు చాగలిగింది, దానితో నేను గొలియాతును సంహరిస్తానని చెప్పేసి దాని మీద ఆధారపడలేదు, దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళి ఈ విధంగా విజయం పొందుకున్నాడు. ఆయన కొంచెం దానిలో తృప్తి చెందినాడు, అక్కడ అందరి దాని గురించి ఆకర్షపడలేదు. నేనమ్మా మనము కూడా ఇదిగో ఉన్న దానిలో తృప్తి పొందినప్పుడు దేవుడు మనకి స్థితిని అంచెలంచెలుగా ఆస్వాదించగలిగి దేవుడిగా మనం చూడగలుగుతున్నాము. ఇక్కడ మనం చూస్తున్న వారిని దేవా ఇది ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించుము దేవా, నేను ఎక్కుతానట్లేదు, కానీ
దేవా నువ్వే నన్ను ఎక్కించు. నేను ఎక్కుతాను, నా బలం మీద నా శక్తి మీద నేను ఆధారపడతలేదు, నీ శక్తి మీద నీ బలం మీద నేను ఆధారపడి వెళుతున్నాను చెప్పేసి ఆ యొక్క తన జీవితంలో ముందుకు వెళ్ళిన విధానం చూడగలరు. నేను మనకు కలిగిన విధానాన్ని బట్టి, ధనాన్ని బట్టి, అంతస్తుని బట్టి, లేదా నీకు కలిగిన విధానాన్ని ఘనమైన స్థితిని బట్టి నువ్వు ఆధారపడకూడదు. కానీ అది ఒకప్పుడు ఉండవచ్చు, మరొకప్పుడు లేకపోవచ్చు, లేదా మరొక సమయం మనకు అందజేసి దేవుడిగా కనబడతాడు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడి ముందుకు పెడతావో ఇక అనేక మనసుకుల దేవుడు దానికి ఆశ్రమంలో తోడుగా వచ్చి మన సంరక్షించే దేవుడిగా ఉంచాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నట్టే పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన పంటలు కనబడతాయి. పాత నిబంధన గ్రంథంలో కానీ కొత్త నిబంధన గ్రంథంలో కానీ మనం చూసిన వారికి మొత్తం 24 పంటలు కనబడతాయి. 24 పర్వతాలు కనబడతాయి. మనం గుర్తించదగినవి బైబిల్ గ్రంథంలో 24 పంటలు ఉన్నాయి. కానీ దానిలో నుంచి కొన్ని పంటల గురించి మనం ధ్యానించి మనం నేర్చుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్న వారైతే ఇదే కీర్తనాకారుడైన దావీదు గారు రాసిన ఆ యొక్క 17వ కీర్తన గ్రంథము 17వ కీర్తన మొదటి వచనం మనం ధ్యానించుకున్న వారికి, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు. మొట్టమొదటి కొండ పరిశుద్ధ కొండ, పరిశుద్ధమైన కొండ. ఇక దావీదు అంటున్నాడు, అయ్యా నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు. అటువంటి పరిశుద్ధ కొండ ఏంటంటే నేటిగా మనము కూడా పరిశుద్ధులము కావాలి. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధము కలిగి ఉంటావో ఆ పరిశుద్ధ కొండని ఎక్కగలిగి అంతస్తులు సంపాదించుకుంటావు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నట్టే మోషే గారు కనబడతారు. మోషే గారు పరిశుద్ధుడిగా కనబడతాడు. అయితే పరిశుద్ధ కొండని ఎక్కిన వాడుగా చూడండి, సీనాయి పర్వతం ఎక్కిన వాడుగా కనబడుతున్నాడు. 40 దినాలు దేవుడితో ముఖాముఖిగా మాట్లాడుతూ దేవుడికి అనుభవం లేదా తన జీవితంలో దేవుడితో కలిగిన అనుభవాన్ని మనం చూడగలుగుతున్నాము. ఆ యొక్క మోషే అంటాడు, ఆయన ఇక పర్వతం మీదకి ఎవరు కూడా రాదు. ఇక పర్వతం చుట్టూ కూడా ఆ యొక్క సీనాయి కొండ చుట్టూ కూడా ఎవరు కూడా తాకటానికి కూడా వీలు లేదు. ఎవరైనా తాకితే వారు నిశ్చయముగా చచ్చుదురు అని మాట్లాడినా ఎందుకు? మోషే గారు ఎక్కినప్పుడు ఇతడు ఎక్కలేదా? ఇశ్రాయేలు జనాంగము ఆయన కొండలు ఎక్కలేదా అంటే మోషే గారు పవిత్రుడిగా కనబడుతున్నాడు. దేవుడి చేత పిలవబడిన వాడుగా, దేవుడి యొక్క వాక్యానుసారంగా నడిచిన వాడుగా, దేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారంగా నడిచిన వాడుగా మనం చూడాలి. ఇశ్రాయేలు ప్రజలైన వారు చూసినది ఇదిగో దేవుని యొక్క నడవడికలో మనం చూసిన వారు అయితే ఇదిగో ఆ యొక్క ప్రయాణములు, ఆ యొక్క అరణ్య ప్రయాణములు ప్రతి దినం కూడా దేవుని మీద సొరుగుతూ దొంగుతూ ఇదిగో బాధించిన వారుగా మనం చూడగలం. వారు అపవిత్రుడుగా మనం చూడగలుగుతాము. దాన్ని బట్టి ఆ పర్వతం ఎక్కలేకపోయారని పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చూడవలసిన వారు, అర్థం చేసుకోవలసిన వారుగా కనబడుతున్నాం. నేను ఆ పర్వతం ఎక్కగలిగే అర్హత మనకు ఉందా? ఆ పర్వతం ముట్టుకోగలిగే అర్హత ఉందా? ఆ పర్వతం తాకగలిగే అనుభవం ఉందా? పర్వతము అనగా దేవుని సన్నిధిగా, నేడుగప్పుడు దేవుడి సన్నిధిని మనము గుర్తించవలసిన వారిని పరిశుద్ధ గ్రంథంలో మరొక మాటను చూసినది. ఇదే కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనాలను చూసిన వారిని కీర్తన గ్రంథము, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆశీర్వాదంగా చేసి ఉన్నానని మాట్లాడుతున్నాడు. ఇదే దావీదు గారు అంటున్నాడు, అయ్యా అదిగో నేను నా పరిశుద్ధ పర్వతం మీద సియోను మీద నా రాజును ఆశీర్వాదంగా చేసుకున్నాను. ఆ పర్వతం మీద ఎవరిని ఆశీర్వాదంగా చేసుకున్నా అంటే ఇదిగో ఎవరిని మనం మూలంగా చేసుకుని చెబుతున్నా అంటే దేవుని
మూలంగా చేసుకొని లేదా ఆధారం చేసుకొని నేను ధ్యానిస్తున్నాను, నేను ముందుకు వెళుతున్నాను అని మాట్లాడుతున్నాడు. ఆ రాజుని ఆశీనుగా చేసుకొని ఉన్నానని మాట్లాడుతున్న విధానం కనబడు. ఈ యొక్క రాజు ఎవరు? అతను ఆధారంగా చేసుకున్న రాజు ఎవరు? ఇదే అధ్యాయంలో మనం చూసిన వారమైతే 12వ వచనం చివరి భాగంలో కుమారుడు ముందు పెట్టుకుని లేదా వాడు ఆయన కోపించిన ఉంచాలి. కుమారుడు ముందు పెట్టుకుని లేని ఎడల ఆయన చూపించు. కుమారుడు అంటే ఎవరు? ఇక అధ్యాయము అయితే మనం చూసిన వారినైతే ఎంతో ప్రత్యేకమైన కీర్తనకారుడు రాసిన కుమారుడు అని ప్రస్తావించబడింది. కుమారుడు అనగా అర్థము యేసుక్రీస్తుకు సాదృశ్యంగా మనకు అవసరం. ఆ కుమారుడు ముందు పెట్టుకుని లేని ఆయన కోపించని కుమారుడు గురించి రాయబడిన మాట కనబడుతుంది. ఇదే అధ్యాయములు ఆయన కుమారుని రాజుగా చూపించినాడు. ఆయన రాజుగా ఇదిగో నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆశీర్వాదంగా చేస్తున్నాను. ఆ రాజుని ఆ దేవుని నేను ఆధారంగా చేసుకుని కూర్చున్నాను. నేను దేవుని వైపు చూసి వెళుతున్నాను. నేర్చుకున్నాను కూడా నువ్వు ఎప్పుడైతే ఏ పని పాటలకు వెళ్తావో దేవుని ఆధారంగా చేసుకుని వెళ్ళినప్పుడు ఈ పని పాటలు దేవుని విజయం అనుగ్రహించగలిగే కోరినాడు. అటువంటి విజయం మనం పొందుకోవాలంటే దేవుని మీద ఆధారపడతాం. మోషే గారు కూడా అంటున్నాడు, అయ్యా మోషే అంటున్నాడు, అయ్యా దేవా ఆయన సన్నిధి మాతో రాని ఏళ్ళ మమ్మల్ని ఇక్కడి నుంచి దూరం వెళ్ళిపోవద్దు అని దేవుడితో మాట్లాడుతున్నాక, అయ్యా నీ సన్నిధి మాకు రావాలి, మాతో కూడా ఉన్నప్పుడు మేము నడుస్తున్న విధానంలో ప్రయాణంలో మేము విజయం అందుకోగలుగుతాం. అటువంటి విజయం అందుకోవాలంటే ప్రార్థన సహవాసము ఎంతగానో అవసరమైంది. ఈ కొండ సీయోను కొండ పరిశుద్ధమైన కొండ లేదా పరిశుద్ధమైన పర్వతముగా మనం చూడగలుగుతున్నాం. ఇక పర్వతము తాకాలంటే మనం తాకలేము, కానీ ఎవరైతే పరిశుద్ధులుగా మార్చబడతారో వారి మాత్రమే ఎక్కగలుగుతారు. ఆ వారి మాత్రమే తాకగలుగుతున్నట్టుగా మనం చూడగలుగుతాం. కొత్త నిబంధన గ్రంథంలో కూడా మనం చూస్తున్నది హెబ్రీయులకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం చూసిన వారికి పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనంలో రాయబడిన మాట, మాటలు దొరికి మీరు వచ్చి ఉండలేదు, ఒక జంతువైన ఆ కొండను తాకిన రాళ్ళతో కొట్టబడవలెనని ఆజ్ఞాపించిన మాటకు వారు తారలేక ఆ తుదిని వారు విన్నప్పుడు మరి ఏ మాటయు ప్రతి మామూలు నిందుగా మనం చూడగలుగుతాం. ప్రతి వచ్చిన 21వ వచనం కూడా మనం చదువుకుందాము. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను అని కనబడుతుంది. అంత మాత్రమే కాదు, 22వ వచనం కూడా మనం చూసినది, ఇప్పుడైతే సీయోను కొండకు జీవము గల దేవుని పట్టణములను అనగా పరలోకపు యెరూషలేమునకు అని మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ మనం కనబడుతున్న మాట, ఇప్పుడైతే సీయోను కొండకును ఇక జీవము గల దేవుని పట్టణం అనగా పరలోకపు యెరూషలేమును గురించి వ్రాయబడిన మాటలు ప్రస్తావించబడిన వ్రాయబడిన మాట కనబడుతుంది. 24వ వచనంలో కూడా మనం చూస్తున్న వారైతే క్రొత్త నిబంధనకి మధ్యవర్తులైన యేసు ఎదురును ఏ దేవుడి కంటే మరి శ్రేష్టముగా మీరు వచ్చి ఉన్నారు. కొత్త నిబంధనలు మీరు అని ప్రస్తావించబడింది. మీరు అనగా అర్థం ఏమిటి? మీరు అనగా పాత నిబంధన విశ్వాసుల గురించి వ్రాయబడిందా, లేదా ఇశ్రాయేలు కోసము వ్రాయబడిందా, లేదా మా అందరి కొరకు వ్రాయబడిందా? పై వచనంలో మోషే గురించి వ్రాయబడిన మాటలు కనబడుతున్నది. మోషే మిక్కిలి భయపడిన వాడని
ఇక్కడ మనము ఇదిగో వణుకుతూ చచ్చిన వాడు వలె ఉన్నాడని కూడా మనము చూడగలిగిన మాటలు కనబడుతున్నది. కొత్త నిబంధనలు మీరు అని ప్రస్తావించబడినది. మీరు అనగా అందరం కూడా. పాత నిబంధనలు తాకలేని వారు కూడా, ఆ యొక్క పరిశుద్ధ పట్టణము, ఆ యొక్క టచ్ చేయలేని వారందరికీ కూడా, మనందరికీ కూడా దేవుడు ఏ విధంగా మార్చున్నాడంటే తన యొక్క రక్తము చేత కనబడదు, మనందరినీ పరిశుద్ధపరచబడిన విధానం కనబడుతుంది. ఈ యొక్క ప్రస్తావన పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తున్న వారికి నిర్గమాకాండము 19వ అధ్యాయము, నిర్గమాకాండము 19వ అధ్యాయంలో మోషే గారు సీనాయి పర్వతం ఎక్కిన విధానం చూడగలుగుతున్నాం. అది నిర్గమాకాండము 19వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం ధ్యానించిన వారు 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కనులను సీనాయి పర్వతం మీదకి దిగివచ్చును. నీవు చుట్టూ ప్రజలకు మీరు ఏర్పరిచి మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రముసుని ఈ పర్వతం ముట్టిన ప్రతి వానికి మరణశిక్ష తప్పగా విధింపబడవలెను. ఎవడైనా చేతితో దానిని ముట్టకూడదు అని కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట కనబడుతుంది. ఇంతకు కొత్త గ్రంథంలో రాయబడిన హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం నుంచి 24వ వచనం వరకు చూసినట్లయితే ఇదే మాటలు కనబడతాయి. పాత నిబంధన గ్రంథములో కూడా ఇదిగో ఈ పర్వతం గురించి రాయడం. ఈ పర్వతము ఏ పర్వతం గురించి రాయబడిందంటే సీనాయి పర్వతం గురించి రాయబడింది. అక్కడ హెబ్రీ పత్రికలు సీనాయి పర్వతము కాదు, కానీ అది సియోను పర్వతముగా మనం చూడగలుగుతున్నాం. సియోను పర్వతము. అందుకే మనం చూస్తున్నది హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనంలో ఇప్పుడైతే సియోను పడకు జీవం గల దేవుని పట్టణం అనగా పరలోకపు యెరూషలేము, పరలోకం గురించి రాయబడిన మాట నుంచి ఆ పరలోకంలో మనం చేర్చబడాలంటే, ఆ పరలోకంలో మనం ఎత్తబడాలంటే, ఆ పరలోకంలో మనము ఎత్తగలగాలంటే ఇదిగో మనం పరిశుద్ధులుగా మనం జీవించాలి. పాత నిబంధన గ్రంథంలో సీనాయి పర్వతం గురించి రాయబడిన మాట కనబడుతుంది. దాన్ని తాకనే తాకకూడదు. ఒక తాకిని నిత్యముగా చదువులు మరణ శిక్ష విధించబడినది పాత నిబంధన గ్రంథంలో రాయబడినది. రాయబడిన మాట కొత్త నిబంధన గ్రంథంలో తన రక్తము చేత మనం కడగబడుతూ మన పరిశుద్ధపరిచిన వాడుగా కనబడుతుంది. మనమందరం కూడా ఆ యొక్క కొండనెక్కుతూ జీవము గల దేవుని పట్టణం అనగా పరలోక పట్టణంలో ప్రవేశించబడే వారుగా మనం కనబడుతున్నాం. మొట్టమొదటిగా ప్రతి విశ్వాసి కూడా ఎక్కవలసిన మొదటి పర్వతం లేదా మొదటి కొండ పరిశుద్ధ కొండగా ఉంచారు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూసిన వారిని పరిశుద్ధ గ్రంథం నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక ఏలియనగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము ఇదిగో నేను ముఖ్యమైన అమూల్యమగు మూలరాతిని సీయోనులో స్థాపించిన ఇదిగో నేను ముఖ్యముగా ఏర్పరచబడింది ఆ అమూల్యమగు మూలరాతిని సీయోనులో స్థాపించిన ఏదన్నా అయితే సీయోనులో స్థాపించబడిన మూలరాయి మీరు మన దేవాలయంలో కూడా ఇది బలిపీఠంగా స్థాపించబడుతూ అన్ని దేవాలయాలని ఆరాధిస్తున్నాం. ఆ యొక్క మూలరాయిగా ఇదిగో నేనే ఉంటానని చెప్పేసి సీయోను కొండల గురించి వ్రాయబడిన మనం ఆ యొక్క కొండ గురించి మనం చూడాలి. ఆ యొక్క అమూల్యమైన రాయి గురించి ప్రస్తావించబడుతున్న విధానం కాబట్టి ఇక్కడ అమూల్యమైన రాయి మూలరాయిని కొత్త నిబంధన గ్రంథము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో కనబడుతుంది. ఇక మూలరాయిని పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే యెషయా గ్రంథము 28వ అధ్యాయము 28వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో మూలరాయి గురించి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, సియోనులో పునాదిగా రాత్రి వేసిన వాడు నేనే,
అది పరిశోధించబడిన రాయి, ఆ అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాదై మూలరాయి అయినది. విశ్వసించువాడు కలవరపడడు. విశ్వసించువాడు కలవరపడడు. ఈ యొక్క మూలరాయి ఎందుకు వచ్చిన వాళ్ళ, దేవుడి సన్నిధానికి వచ్చిన వాళ్ళ మనం అనేక విషయంలో కలవరపడే వారు, అనేకమైన విధానం బట్టి కలత చెందేవారుగా కనబడుతున్నాము. కొంచెం కష్టం వస్తేనే, కొంచెం బాధ వస్తేనే అనేకమైన విషయాల్లో కలవరపడుతున్నాము. విశ్వసించువాడు అన్నిటికీ కూడా కలవరపడకుండా చేయగలిగే దేవుడిగా మనం చూస్తున్నాం. నువ్వు ఏ విషయాల్లో కలవరపడుతున్నావో, ఏ విషయాల్లో భయపడుతున్నావో, ఏ విషయాల్లో ఆందోళన చెందుతున్నావో, ఏ విషయాల్లో నువ్వు అనేక సమస్యలకు ఇబ్బందులకు బాధపడుతున్నావో, దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మనం కలవరపడకుండా ఒక స్థిరముగా మనం నిలబడగలిగే దేవుడైనా, స్థిరముగా నిలబెట్టగలిగే దేవుడు ఉన్నాము. అటువంటి దేవుని యొద్దకు వచ్చిన వారు విశ్వసించున్నాము. మనకి జీవితంలో ఎదగవలసింది, మొట్టమొదటిగా ఎక్కవలసినది పరిశుద్ధ పర్వతం. ఆ యొక్క పరిశుద్ధ పర్వతమే కాదండి, మన నిత్యులు కూడా పరిశుద్ధముగా మార్చబడాలి. మనకి విశ్వాస జీవితంలో దినదినం కూడా పరిశుద్ధంగా మార్చుకోవాలి. అందుకే పెద్దమ్మ గారు, శివరాజమ్మ గారు, కన్నుల శివరాజమ్మ గారు తెలియజేయబడిన మాట, అబ్బా విద్యార్థి జీవితంలో సంవత్సరానికి ఒకసారి మాత్రమే పరీక్షించబడతారు, కానీ విశ్వాస జీవితంలో ప్రతిదినము కూడా పరీక్షించబడుతూనే ఉంటాడు. ఏదున్నా వీలుగా పరీక్షించబడుతుంది. ఇక విశ్వాస జీవితంలో పరీక్ష ఎక్కగలుగుతున్నాము. ఓడిపోయేవారుగా ఉన్నాం, కలత చెందుతూ ఓడిపోయేవారుగా ఉన్నామా, లేదా కలత చెందకుండా కలవరపడకుండా స్థిరముగా నిలబడేవారుగా ఉన్నామా? ఒకసారి మనం ఆలోచిద్దాం. అందుకే మనం చూస్తున్నది మొట్టమొదటిగా క్రీస్తు మూలరాయిగా, ఆ మూలిమకు మూలరాయిగా కనబడుతున్నాడు. రెండవదిగా మనం చూస్తున్నది ముఖ్యమైన మూలరాయిని ప్రస్తావించబడింది. మనం చూస్తున్నది ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తున్న వారమైతే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మనం ఎక్కడ కట్టబడి ఉన్నామంటే, నువ్వు అపోస్తలులు వేసిన, ప్రవక్తలు వేసిన పునాది మీద అనబడుతున్న వాక్యం మీద మనం కట్టబడి ఉన్నాం. ఆ వాక్యం మనకి ముఖ్యమైన మూలరాయిగా కనబడుతుంది. ఆ మూలరాయి క్రీస్తు అయిన యేసుగా కనబడుతుంది. క్రీస్తు యేసును ముఖ్యమైన మూలరాయి అనగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. నేను ప్రవక్తలు అపోస్తలులు కట్టబడిన మాటలు చదువుతున్న వారు ఆ వాక్యం ప్రకారం జీవిస్తున్నాము. ఆ వాక్యం ప్రకారం కట్టబడుతున్నామా? ముఖ్యమైన రాయిగా కనబడుతుంది. అది క్రీస్తు అయిన యేసుగా కనబడుతుంది. అమూల్యమైన రాయి మొట్టమొదటిగా కనబడుతుంది. రెండవది ఒక ముఖ్యమైన రాయిగా మనం చూడబడుతుంది. మనకి ఏ విధంగా కట్టబడుతుంది, మన కుటుంబాలు ఏ విధంగా కట్టబడుతున్నాయో ఒకసారి మనం ఆలోచిద్దాం. వాక్యము చేత మనం కట్టబడినప్పుడు ఇదిగో ఈ జీవితంలో ఎటువంటి భయంకరమైన స్థితి వచ్చినా, ఎటువంటి ఆపద వచ్చినా కానీ నువ్వు కలవరపడకుండా స్థిరముగా నిలబెట్టగలిగే దేవుడిని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. ఇక ఈ వాక్యం నుంచి నేను దాటిపోతాను. మొట్టమొదటి పర్వతము, పరిశుద్ధ పర్వతం. ఇక పర్వతం గురించి కూడా ప్రతి విశ్వాస ఎక్కవలసినది పరిశుద్ధ పర్వతం. అందుకే పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో కూడా మనం చూస్తున్న వారినైతే, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో, మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉన్నవారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిని నిండుమా. ఆ పరిశుద్ధ పర్వతం ఎక్కిన వారు, ఆ పరిశుద్ధ పర్వతం మీద ఉన్నవారు, ఆయనతో కూడా ఉన్నవారు
నేటి మనం కూడా అటువంటి భాగ్యం మనకు అందించున్నాడని, ఆ పర్వతమైన సీయోను పర్వతమైన పరలోక పట్టణంలో మనం ప్రవేశించేవారు దేవుడు మనం మార్చున్నాడు. ఆయన స్వరము, ఆయన శబ్దము వినగలిగే ఆ యొక్క భాగ్యము కూడా మనకు అనుగ్రహించబడుతుంది. ఆ యొక్క భాగ్యం మనం అనుగ్రహించబడాలంటే, మనం అందుకోవాలంటే నేటి మొట్టమొదటిగా మనం ఎప్పుడైతే పరిశుద్ధులుగా ఆచరిస్తామో ఆ పట్టణంలోకి మనం ప్రవేశించగలుగుతామో, ఆ పర్వతం మనం ఎక్కగలుగుతామని దేవుని వాక్యము తెలియజేస్తుంది. రెండవదిగా చూసినట్లయితే రెండవ పర్వతము ప్రార్థనా పర్వతము, ప్రార్థనా కొండ. మొట్టమొదటి పర్వతము పరిశుద్ధ పర్వతము లేదా పరిశుద్ధ కొండ. రెండవది ప్రార్థనా కొండ లేదా ప్రార్థనా పర్వతము. ఈ ప్రతి విశ్వాసి కూడా ఎక్కవలసినది రెండో పర్వతము ప్రార్థనా పర్వతము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాసు సువార్త 9వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసిన వారైతే పరిశుద్ధ గ్రంథంలో నుంచి 9వ అధ్యాయము 28వ వచనము ధ్యానించుకుందాము. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తరువాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంట పెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ప్రార్థన చేయడానికి ఒక కొండ ఎక్కినది కనబడుతుంది. తనతో పాటు ఎవరిని తీసుకువెళ్ళారంటే, ఆ యొక్క ప్రార్థన అనుభవాన్ని ఎవరికి నేర్పించున్నాడంటే పేతురును యోహానును యాకోబును నేర్పించిన విధానం. అనేక ఆయన శిష్యులైన వారు 12 మందిలో ఉన్నప్పటికీ కూడా ఇదిగో వారిలో ముగ్గురికి మాత్రమే అటువంటి ఆధిక్యత సంపాదించుకున్నారు లేదా ఆ భాగ్యము సంపాదించుకున్నారండి. మీరు ఆయనతో కలిసి మనం ప్రార్థించగలిగే అనుభవాన్ని సంపాదించుకోగలుగుతాం. కవిచంది అవదాసగలన్న మాట, అబ్బాయి నీ మోకాలు ఎప్పుడైతే నలిపెట్టుతున్నదో నీ ముఖము తిరిగిపెట్టుతుంది. మన మోకాలు నలిపెట్టినప్పుడు మన యొక్క ముఖం అనేది తిరుగుతుంది. మన యొక్క ముఖము ప్రకాశించబడాలంటే, ఇదిగో వెలుగు చేత మన ముఖము నింపబడాలంటే మొట్టమొదటిగా నీ మోకాలు నలిపెట్టేదిగా కనపడాలి. ప్రార్థన అనుభవం ఉన్నప్పుడు అలనాడు మోషే గారు ఇదిగో ఆ పర్వతం మీద నుంచి దిగి వస్తున్న సందర్భంలో మోషే గారి ముఖము ప్రకాశించబడుతుంది, వెలుగు చేత నింపబడినదిగా కనబడుతుంది. ఆ ముఖమును చూడలేకపోయిన వారిగా మోషే గురించి వ్రాయబడినది. నేడు ఆ యొక్క మోషే గారు మన ముఖం కూడా సంతోషంతో వెలిగించబడాలంటే మొట్టమొదటిగా మనకి ఆ జీవితము మోకాళ్ళ జీవితము నలిపెట్టేదిగా కనబడాలి. మనకి ప్రార్థన రాకపోయినప్పటికీ కూడా అనేకమైన దైవజనుడి అవదాసం గారు ప్రార్థన చేసే విధానం నేర్పించున్నాడు. ప్రార్థన మంచిది, ప్రార్థన మంచిది. ఇక మనం చూసిన వారికి ఏ సమయంలో ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఉదయకాల ప్రార్థన ఏమదు, మధ్యకాల ప్రార్థన ఏమదు, సాయంకాల ప్రార్థన ఏమదు, ఆపద స్థితిలో ఉన్నప్పుడు ఏ ప్రార్థన చేయాలో, బలహీన మనస్థితిలో ఉన్నప్పుడు ఏ ప్రార్థన చేయాలో దైవజనుడి అవదాసయ్య గారు దేవుని దగ్గర నుంచి నేర్చుకుని ఒక అనుభవం రూపంలో మనకి పొందుపరిచినారు. అయితే ప్రార్థన మధ్య చదువుతుందాము. వీరు మన యొక్క ప్రార్థనా జీవితం గురించి కూడా దేవుడు మనకి నేర్పించేవాడుగా కనబడతారు. వీరు ఆ దగ్గర మనం ప్రార్థించగలుగుతున్నాము. అందుకే మనం చూస్తున్నట్టే పరిశుద్ధులైన వారు కూడా అడుగుతారు, అయ్యా మేము ఏ విధంగా ప్రార్థించాలి? ఇదిగో ఎవరికి నేర్పించిన అటువంటి ప్రార్థన మాకు కూడా నేర్పించమని అడుగుతున్నది కనబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 11వ అధ్యాయము 1వ వచనం కానుంచి మనం చూసిన వారైతే పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాసు వార్త ఆ యొక్క 1వ వచనం కానుంచి మనం చూసిన వారికి ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆ శిష్యులో ఒకడు, ప్రభువా యెహోవాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకు ప్రార్థన చేయడం నేర్పమని ఆయన అడిగిన విధానం కనబడుతున్నది. మనం ఎవరిని అడుగుతున్నాం? తన శిష్యులైన వారు అడుగుతున్నారు, అయ్యా మాకు కూడా ప్రార్థన చేసే విధానం మాకు నేర్పించు. ఆయన ప్రార్థన అయిక సాధించిన తర్వాత, అనగా ప్రార్థన అయిక అయిపోయిన తర్వాత పరలోక ప్రార్థనను
తన శిష్యులైన వారికి నేర్పించిన విధానం కనబడతారు. మీరు మనం ఆయన సన్నిధానంలోని ప్రార్థన నేర్చుకోగలుగుతున్నాము. ఆయన సన్నిధానంలో విజ్ఞాపన చేస్తూ అయ్యో ఆయన శిష్యులైన వారి వలె ఇదిగో ఏ విధంగా అందరి దగ్గర నుంచి ఎటువంటి ప్రార్థన నేర్చుకున్నారు, మనం కూడా అటువంటి ప్రార్థనా జీవితం మనం నేర్చుకోగలుగుతున్నాము. ఒకసారి ఆలోచిద్దాం. దయచేసి అవకాశం గారు దేవుని దగ్గర నుంచి నేర్చుకున్న తన అనుభవంలో అనేకమైన ప్రార్థనలు ఒక పుస్తకంలో ప్రార్థనా మందిరంలో మనం అందించబడుతున్న సందర్భంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఆపదలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, వేదనతో ఉన్నావా, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఒక తీవ్ర చేత బాధించబడుతున్నా, ఒకవేళ మరణపాయమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా నువ్వు దయచేసి అవకాశంగా నేను ప్రార్థనలు ప్రార్థన జరిగినప్పుడు ఎన్నో సాక్ష్యాలు మనం అందుకుంటున్నాము. మీరు మన జీవితంలో కూడా అటువంటి సాక్ష్యంగా నిలబడాలంటే ప్రార్థన నేర్చుకున్నాము. దాని శిష్యుని వారు తన గురువు గారి నుంచి, దేవుని దగ్గర నుంచి, కుమారుడు యేసు ప్రభువు నుంచి ఎటువంటి ప్రార్థన నేర్చుకున్నారు. మన దైవజనుడి అవకాశంగా దగ్గర నుంచి కూడా మనం కూడా అటువంటి ప్రార్థనలు నేర్చుకునవలసిన వారు. దేవుని దగ్గర నుంచి అందించబడిన ప్రార్థనలు నేడు మనం కూడా మనము ధ్యానించవలసిన వారైనా నేడు ఆ ప్రార్థన అడిగే వారుగా ఉన్నాము. అడిగితే నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. నేను దేవుని సన్నిధానం సెలవిస్తున్నాను, వాక్యానుసారంగానే సెలవిస్తున్నాను. దేవుని సన్నిధిలో ఏ ప్రార్థన అయితే ప్రార్థిస్తావో అడిగిన ప్రార్థన నెరవేరుతుంది. నువ్వు అడగకపోతే వాళ్ళు దొరకదని కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది. నువ్వు అడగకపోయిన ఎడల అది నీకు దొరకదు. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే యాకోబు పత్రిక 4వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథం నుంచి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసిన వారమైతే పరిశుద్ధ గ్రంథంలో నుంచి యాకోబు రాసిన పత్రిక మీకు దొరకలేదు, దేవుని అడగనందున మీకేమీ దొరకదు. ఈ మాట మనం దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మీరు మనం దేవుని అడిగేవాడు. నువ్వు దేవుని అడిగితే దేవునికి దొరికితేదా దొరికే విధంగా పరిస్థితిని అనుకూలపరచగలిగేవాడు ఉన్నాడు. లేదా నువ్వు ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు నెరవేర్పు అనుకరించగలిగే దేవుడై ఉన్నాడు. నువ్వు దేవుడు అడగట్లేదు కనుక అది నీకు దొరకదు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. నేటి మనం ఏం అడుగుతున్నా, నీ బిడ్డల విషయంలో కానీ, నీకు కుటుంబ విషయంలో కానీ, నీకు కలిగిన ఇక బలహీనత విషయంలో కానీ, ఏ ఆపద స్థితి వచ్చినప్పుడు కానీ నువ్వు దేవుని సన్నిధానానికి వచ్చి మోకరించి దేవుని అడుగుతున్నావు. మీరు నా నామలో మీరు నన్ను ఏమనేది కానీ నేను వారికి దిద్దునని వాగ్దానం చేసిన దేవుడు. అయ్యా నా నామని మీరు నన్ను అడిగితే నేను ఇస్తానని వాగ్దానం చేశావు కదా. ఈ నామం బట్టి నేను అడుగుతున్నాను. నా జీవితంలో గొప్ప కార్యం జరిగించు, నా జీవితంలో ఒక సూచిక నేను జరిగించు అని చెప్పేసి ఎవరైతే ప్రార్థిస్తారో వారికి ప్రార్థన ఆలకించగలిగేవాడు. అలనాడు దావీదు గారు ప్రార్థించిన ప్రార్థనకు నెరవేర్పు దొరికినదంటే దేవుడు ఆయన దావీదు గారు దేవుని సన్నిధానంలో ప్రార్థించినాడు, జవాబును పొందుతున్నాడు. ఏదైనా ప్రార్థించినాడు, ఆ ప్రార్థనకు సమాధానం దొరికిందంటే ప్రార్థించాడు కాబట్టి దేవుని సన్నిధానంలో ఆ ప్రార్థనకు నెరవేర్పు దొరికింది. భక్తులైన వారు ప్రార్థించినారు, దేవుని దగ్గర నుంచి తన అనుభవాన్ని బట్టి దేవుని ప్రార్థన నెరవేర్పు పొందుతున్నారు. నేను నీ కుమారుడి విషయంలో ఇక కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, అనేక విధులు కావచ్చు, వారికి ఉద్యోగంలో కావచ్చు, వారికి ఎగ్జామ్లో కావచ్చు, లేదా నీ కుటుంబ సమస్యల్లో ఇదిగో ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నావు, ఎటువంటి ఘోరమైన సమస్యలన్నింటి కూడా, ఎటువంటి కష్టమైన పరిస్థితులన్నింటి కూడా దేవుని సన్నిధానంలో ప్రార్థించినప్పుడు దేవుడు మనకి నెరవేర్పు దయచేయగలిగే ఉన్నాడు. అలనాడు నాగశ్రమలో యాకోబు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవాను నన్ను దీవించే వరకు నిన్ను వదిలిపెట్టండి దేవా అని చెప్పేసి గట్టిగా అడుగుతున్నాడు. అయ్యా నువ్వు నన్ను దీవించే వరకు నేను వదిలిపెట్టండి. నీవు మన ప్రార్థన ఈ విధంగా కనబడుతుంది. ఆ విధంగా గట్టిగా అడుగుతున్నామా? నీవు నన్ను దీవించే వరకు దేవా నిన్ను వదిలిపెట్టండి. అతను ముందుగా
మోసగాడే కనబడుతున్నాడు, ఇదిగో మోసం చేసేవాడుగా కనబడుతున్నాడు. అయినప్పటికీ కూడా దేవుని శ్రద్ధలు దేవుడు ఎప్పుడైతే కనబడి మాట్లాడి ఉన్నాడు, ఆ దేవుని గట్టిగా పట్టుకున్నాడని దేవుని ఆశీర్వాదాలు సంపాదించుకున్నాడు, తన స్థితిని మార్చుకున్నాడు. లేదు మన స్థితిని కూడా మార్చుకోవాలంటే లేదు ప్రార్థనా జీవితం కావాలి. ప్రార్థనా పర్వతం ఎక్కే వారిగా కనబడాలి. నేను మనం మూడు మాటలు చెప్తాను. మొట్టమొదటిగా ఇదిగో పరిశుద్ధ పర్వతం ఎక్కే వారిగా ఉండాలి. రెండవదిగా ప్రార్థనా పర్వతం ఎక్కే వారిగా ఉండాలి. మూడవదిగా చూసినట్టు రూపాంతర పండుగ ఎక్కే వారిగా, రూపాంతర అనుభవంలోకి మనం మార్చబడాలి. ఏదైనా అటువంటి రూపాంతర అనుభవంలోకి మనం మార్చబడుతున్నాము. పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చూసినట్టు మత్తయి సువార్త 17వ అధ్యాయము, మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి వచనం కానించి మనం ధ్యానించుకున్నాము. పరిశుద్ధ గ్రంథం నుంచి 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. యేసు క్రీస్తు ప్రభువైన వారు ఎత్తైన కొండ మీదకి వెళ్ళి ఏకాంతముగా వారి ఎదుట రూపాంతరం పొందారు. రూపాంతర అనుభవాన్ని ఎవరికి నేర్పిస్తున్నారండి? తన శిష్యులైన వారిని నేర్పిస్తున్నారు. ఇంకా వారితో పాటు దేవుడితో పాటు ఎవరున్నారండి? ఇక్కడ మనం చూసినట్లయితే పేతురు, యాకోబు, యోహాను గారు కూడా పుట్టిన విధానం కనబడుతుంది. వారు చూస్తూ ఉండగానే ఇదిగో దేవుడు రూపాంతరమై ఆరోపణ అనే విధానం మనం చూస్తున్నాము. ఏదైనా మనకు రూపాంతరం ఏదిగా కనబడుతుంది. దేవుడి రూపంలో కొన్ని మనకు చేయగల ఆయన రూపం మనకు అనుగ్రహించబడింది. ఆయన రూపంలో మనం మార్చబడుతున్నాము. మార్చబడుతున్న ఆయన రూపంలో మనం కూడా ఆయన రూపాంతర అనుభవాన్ని పొందుకోవలసిన వాడు. ఇక రూపాంతర అనుభవం పొందుకోవాలంటే ఆ విధంగా ఆ యొక్క ఆరోపణ మాత్రమే కాదు, కానీ ఎప్పుడైతే మారు మనస్సు పొంది నూతన ఆ యొక్క స్వభావం నీలో ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే నువ్వు రూపాంతరం పొందినట్టుగా కనబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో చూసిన వారైతే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనస్సు మారి నూతనమౌట వల్ల రూపాంతరము పొందుదురు. ఏం పొందుదురు? రూపాంతరం పొందుదురు. మనము మనస్సు మారి నూతనమౌట వల్లనే మనకు రూపాంతరం పొందే వారిని పరిశుద్ధ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం మనం చూడగలం. ఆనాడు యేసు ప్రభువు రూపాంతరమయ్యాడు. ఇదిగో ఆ కొండ మీద తన శిష్యులందరికీ నేర్పిస్తున్నారు. అయ్యా నేను ఏ విధంగా రూపాంతరమై ఉన్నారు, మీరు కూడా అటువంటి అనుభవంలోకి రావాలని వారికి నేర్పిస్తున్న విధానం కనబడుతున్నది. ఏదన్నా మనకు కూడా రాయబడిన మాటలు మనం రూపాంతరం ఏ విధంగా పొందుకోగలుగుతామంటే మారు మనస్సు పొంది నూతన స్వభావం ఎవరైతే కలిగి ఉంటారో ప్రతి వారి విషయంలో కూడా అటువంటి రూపాంతర అనుభవాన్ని అనుభవించగలిగితే పోయినాడు. ఏదన్నా ఏ తేలిక పంటలో నువ్వు ఏ స్థితి కొరకు ఎదురు చూస్తున్నావో, ఏ ఘనత కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో, ఏ యొక్క ఉద్యోగం కొరకు ఎటువంటి ఘనమైన స్థితి కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో ఆ ఘనత పొందుకోవాలంటే మొట్టమొదటిగా నువ్వు పరిశుద్ధ పర్వతం ఎక్కే వారిగా కనబడాలి. రెండవదిగా ప్రార్థనా పర్వతం ఎక్కే వారిగా కనబడాలి. మూడవదిగా రూపాంతర పర్వతం ఎక్కే వారిగా కనబడాలి. మనం పరిశుద్ధంగా మార్చబడాలి. మనం ప్రార్థనా పరులుగా మార్చబడాలి. మన ప్రార్థనా పరులుగా మార్చడం మాత్రమే కాదు, కానీ నూతన మనస్సు మార్చబడుతూ నూతనంగా మనం ఎప్పుడైతే మార్చబడతామో ఆ యొక్క మార్పు చెందే వారికి ఎప్పుడైతే కనపడతామో అప్పుడు రూపాంతర అనుభవాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహించగలిగే ఉన్నాడు. ఏదైనా అటువంటి ఘనమైన స్థితి ఎక్కబడుతూ ఆనాడు దావీదు అంటున్నాడు, దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన పండగకి నన్ను ఎక్కించు. ముందు అటువంటి ఎత్తైన పండుగ ఎక్కాలంటే ఇక 3 స్వభావాలు, ఇక 3 పండుగల యొక్క అనుభవాలు, ఇక 3 పర్వతాల యొక్క అనుభవాలు ఎవరైతే కలిగి ఉంటారో నీ జీవితంలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా,
ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి బలహీనతలు వచ్చినప్పటికీ కూడా అవలీలగా దాటిపోతూ ఆ యొక్క పర్వతం కలిగే స్వభావంలో అనుభవాన్ని దేవుడు మనందరికీ దేవుడు అనుగ్రహించబడుగా. మహాపరిషుద్ధుడా దేవా, నీ మన సన్నిధానంలో ఆ యొక్క కొద్ది మాటలుగా దేవా 3 పర్వతాలు